హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ మటన్ కర్రీ. యమ్మీ యమ్మీ టేస్టీ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తాను. ఈ మటన్ కర్రీ మనకి చపాతీలోకైనా, పుల్కాలోకైనా, వైట్ రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ముఖ్యంగా బ్యాచిలర్స్కి చాలా ఈజీగా ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడానికి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను, పదండి. సో ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో మీకు తగినంత నూనె వేసుకోండి. అండ్ మీరు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోండి. వేసుకొని ఈ ఉల్లిపాయలు మనకి మంచి పింకిష్ షేడ్ వచ్చేంత వరకు మనము కలుపుకోవాలి. బాగా మగ్గనివ్వాలండి. మీ కారానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిరపకాయలు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మనం పసుపు వేసుకుంటున్నాము. ఇక్కడ నేను పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని మరొకసారి కలుపుకుంటున్నాను. ఈ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్దలో ఉన్న పచ్చి వాసన పోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మీరు ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ బోన్లెస్ మటన్ తీసుకున్నానండి. ఇక్కడ మటన్ ముక్కలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనము లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి మటన్ని. సో ఇప్పుడు మనము మూత పెట్టుకొని మగ్గనిద్దాం. సో చూసారు కదా, మనం మటన్లో మళ్ళీ వాటర్ ఏం యాడ్ చేయొద్దండి. మటన్లో ఉన్న వాటరే సరిపోతుంది. సో మటన్ బాగా కుక్ అవ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడగంటకుండా ఉంటుంది కాబట్టి. మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడైతే మటన్ బాగా ఉడికినట్టు అనిపిస్తుంది. సో ఈ టైంలో మనము కారం వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 స్పూన్ల కారం వేసుకుంటాను. ఇక్కడ మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. నేను ఎందుకంటే ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కదా, సో నాకు ఇక్కడ 2 టీ స్పూన్లు సరిపోతుంది. సో ఇలా కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లో మనము ఉడికించుకోవాలండి. మూత పెట్టుకుందాం. సో చూసారు కదా, ఇక్కడైతే మటన్ బాగా ఉడికింది. ఇలా కలుపుతూ ఉండాలి. మనకి పైన ఆయిల్ తేలిందంటే బాగా కుక్ అయినట్టు. సో ఈ టైంలో మనము కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 టమాటో ముక్కల్ని కట్ చేసుకున్నానండి. అది ఇప్పుడు యాడ్ చేసుకుంటాను. చూడండి, బాగా ఎర్రగా పండిన టమాటోలు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి అలా కలుపుకోవాలండి. అలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులో మనం అసలు వాటర్ యాడ్ చేయట్లేదండి, ఓన్లీ మనం ఆయిల్లోనే కుక్ చేస్తున్నాము. సో ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ టైంలో మనము ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలండి. మనకి ముక్క ఉడకడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, నాకైతే పర్ఫెక్ట్గా ఉడికింది. సో ఇలా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం.
మనకి పైన ఆయిల్ తేలింది కదా, సో పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో కొత్తిమీర యాడ్ చేసేసుకొని కలిపేసుకొని దింపేసుకోవడమే. యమ్మీ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, బాయ్.